మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య గత కొంతకాలంగా ఒక గ్యాప్ అనేది ఏర్పడింది అనేది తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో కానీ, ఆ రెండు పార్టీల్లో కానీ. సరే, జరుగుతుంది. ఆ పార్టీ అధినేతలు దాన్ని ఏదో రకంగా అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. సో అది ఇంటర్నల్గా వారి పార్టీ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం. అయితే ఇటీవల కాలంలో రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతల మధ్య ఒక రకమైనటువంటి మాటల యుద్ధం. నువ్వు అలా చేసావు అంటే నువ్వు ఇలా చేసావు అని రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కాస్త రోడ్డు మీదకి వచ్చి వారు వర్గ విభేదాలు అనేది కనిపిస్తున్నాయి బాగా, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే. దానికి సంబంధించి పార్టీ అధినేతలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వారికి క్లాస్ పీకటం లేకపోతే సీరియస్గా వార్నింగ్ ఇవ్వటం జరుగుతూ వస్తుంది. ఇలాంటి సందర్భంలో కూటమి మధ్య సఖ్యత ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండు పార్టీల మధ్య సమన్వయం కొరవడింది అని ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక ఆడియో అనేది తీవ్రమైనటువంటి కలకలాన్ని సృష్టించింది. అదేంటంటే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ముఖ్యమైనటువంటి నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గంలో జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే ఉన్నారు. ఇలాంటి క్రమంలో కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన మంత్రిగా వ్యవహరించారు, పార్టీలో చాలా సీనియర్గా ఉన్నారు. ప్రస్తుతం ఆయనకి ఏ పదవి లేదు. ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తికి ఇచ్చారు. ఆయన విజయం సాధించారు. దీంతో ఆయన ప్రాబల్యం కాస్త తగ్గింది. ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆయన ఒక నాయకుడికి ఫోన్ చేసి ఆ యొక్క నియోజకవర్గానికి సంబంధించి ఆయనకు టైగర్ అని పేరుంది. మంచి వ్యక్తి, మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తి, నైతిక విలువలు, సామాజిక స్పృహ, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారు. అటువంటి వ్యక్తి పేదలకు ఏదన్నా కష్టంలో ఉంటే నేనున్నానంటూ ఆయన ముందుకు వెళ్ళటం, సహాయం చేయటం అనేది ఆయనకు ఉన్నటువంటి అలవాటు. ఇప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నామన్నది కాదు, పార్టీని బట్టి కాదు, మనిషిని బట్టి మనకు విలువ ఉండాలి అనేది ఆయన చెప్పేటువంటి మాట, ఆయన సిద్ధాంతం కూడా అదే. అందుకే ఆ ప్రాంతంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఒక మంచి పేరు. సో ఇలాంటి సందర్భంలో ఆయన జనసేనలో ఉన్నారు. ఆ నియోజకవర్గంలో కూడా జనసేన అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నారు. దానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొన్ని పనులు, ముఖ్యమైనటువంటి వాటి విషయంలో ఏడాదిలో 100 కోట్లు అక్రమాలు జరిగాయి అని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఆయనకు ఫోన్ చేసి, ఇలా జరుగుతుందంటే మీ నియోజకవర్గంలో ఇది మీ నోటీస్కి వచ్చిందా? నేను చాలా బాధపడుతున్నాను, మీకున్నటువంటి ప్రాబల్యం కానీ మీకున్నటువంటి మంచి పేరు అంతా చెడిపోతుంది అని ఆయన్ను బుజ్జగిస్తూ, ఆయనకు బిస్కెట్ వేస్తూ ఈయన కావాల్సినటువంటి ఆన్సర్ని రాబట్టారు. ఆయన ఎక్కడా కూడా పక్షపాతం లేకుండా ఒక మంచి నాయకుడితో మాట్లాడతాం అనుకున్నారు. జనసేన సంబంధించి ఆయన టైగర్గా పిలువబడుతున్నటువంటి ఆయన. మరి ఇలాంటి క్రమంలో ఈ వ్యక్తి, ఈ నాయకుడు ఫోన్ చేసింది కాకుండా అది రికార్డ్ చేసి ఆయనే దాన్ని బయట పెట్టడం. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల్లో ఆయన ఒక సీనియర్ నాయకుడు, రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, మంత్రిగా పనిచేశారు. మరి అటువంటి నాయకుడు ఒక వ్యక్తికి ఫోన్ చేస్తే ఆయన మాట్లాడుకున్నారు. ఇద్దరు వేరు పార్టీలు. మరి అలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ మాట్లాడుకుంటారు. ఇలా చాలామంది మాట్లాడుకుంటారు. ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు మాట్లాడుకుంటారు. వారి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి లోపాలను కానీ, తప్పిదాలని వారు గుర్తు చేసుకుంటూ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని మాట్లాడుకుంటారు. మరి ఇటువంటి సందర్భంలో ఆయన గుచ్చి కొన్ని సందర్భాలు, కొన్ని అంశాల గురించి మాట్లాడటం, ఆయన ఎక్కడ కూడా అంటే ఎటువంటి ఇది లేకుండా ఓపెన్ మైండెడ్గా మాట్లాడారు. ఆయన ఫోన్లో మాట్లాడినా బయట అయినా అదే మాట్లాడతారు. ఎవరైనా సరే తప్పు చేస్తే ఆ విషయం ఆయన నోటీస్కి వస్తే నువ్వు తప్పు చేసావు, ఇలా చేయకూడదు, అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా. ఆయన ఆ రకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి మంచి వ్యక్తి, చాలా సామాజిక స్పృహ కలిగినటువంటి నాయకుడు, అలాగే వ్యక్తి కూడా మంచి
భావాలు కలిగినటువంటి. మరి ఇటువంటి సందర్భంలో రేపొద్దున ఇటువంటివి జరుగుతుంటే ఎవరితో మాట్లాడాలన్నా, మనసు విప్పి మాట్లాడాలన్నా, ప్రశాంతంగా అనేక అంశాల గురించి చర్చించుకోవాలంటే మరి ఇది ఇలా చేస్తారనే భయం ఉంటుందిగా. దీనికి సంబంధించి రెండు పార్టీల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆ ప్రాంతం నుంచి మాకు అందినటువంటి ఆ యొక్క ఫీడ్బ్యాక్ ఇన్పుట్స్ని బట్టి అలా తెలుగుదేశం పార్టీ నాయకుడు చేయటం తప్పు రికార్డ్ చేసి బయటికి ఇవ్వటం, అది కొంతమంది సోషల్ మీడియాలోనో లేకపోతే వారికి ప్రతికూలంగా ఉండేటువంటి మీడియాలు కొన్ని ఉంటాయిగా, తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ, వాళ్ళు దాన్ని హైలైట్ చేసి ఆ నియోజకవర్గంలో 100 కోట్లు స్కామ్ జరిగింది, ఆ స్కామ్లో ఆ ఎమ్మెల్యే ఇది అని చెప్పి. కూటమి అధికారంలోకి వచ్చి 1 ఇయర్ గడిచింది. ఈలోపే అక్కడ జరుగుతున్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనుల్లో 100 కోట్ల అక్రమాలు జరిగాయంట, కొన్ని న్యూస్లో వచ్చినాయి. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అంటే దాన్ని రెచ్చగొట్టడం అంటారా, లేకపోతే ఆయనకు పార్టీలో సరైనటువంటి గుర్తింపు అయితే లేదు, పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నాడు, ఒక నామినేటెడ్ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక నియోజకవర్గంలో ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. ఆ నియోజకవర్గంలో గతంలో సీట్ రాలా, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది, ఆయన గెలిచారు. సో ఇటువంటి నియోజకవర్గంలో కూడా ఆయనకి సరైనటువంటి గుర్తింపు ఉండటం లేదు. అతను అనుచర గణమంతా అటువైపు వెళ్తున్నారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి ఆ నియోజకవర్గంలో టికెట్ ఇస్తే పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తికి ఈయనకి ఏం చేయలేదు తెలియట్లా. అంటే ఇది నా మాట కాదు, రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చడే నేను చెప్తున్నా. అట్లా చేయటం కరెక్ట్ కాదు. ఆయనకు ఒక గుర్తింపు కోసమే ఈ రకంగా చేసినట్లు అనిపిస్తుంది అనేది రాజకీయ వర్గాల్లో ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. మరి ఇట్లా ఈ విధంగా ఒకరితో మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి? అవతల వ్యక్తి ఇటువంటి అడిగినా రేపొద్దున చెప్పే పరిస్థితి ఉండదు. సో ఇలాంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి చర్చగా ఈ ఇద్దరు నేతల మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో దాని మీద రాజకీయ వర్గాల్లో అలాగే రెండు పార్టీల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆడియో టేప్పై ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.